కొత్త వాళ్ళకి 4 మార్గాలండి. ఒకటి మనం ఏం చేయాలండి, జాబ్ చేయాలి. ఎంతమంది ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు? ఉన్నారు మేడం? ఓకే. మరి జాబ్లో ఎలా ఉంటుందండి? లైఫ్ సెట్ అయిపోయి ఎలా ఉంటుందా, ప్రెజర్ ఉంటుందా? ప్రెజర్ ఎక్కువ. నేను మొహమాట లేకుండా చెప్తాను, జాబ్ తప్పు కాదు, జాబ్లో లైఫ్ లేదండి. అవునా కదా? ఇవాళ మన ఇంట్లో పుట్టినరోజు చేసుకోవాలని ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మేడం పర్మిషన్, సార్ పర్మిషన్ తీసుకోవాలి. అవునా కదా? ఇక్కడ జాబ్ ఇవాళ 20-25 సంవత్సరాలు మనం చదువుకొని జాబ్ చేస్తున్నాం. కానీ జాబ్లో ఇవాళ బెంచుకోవాలని ఏమన్నా చూపించండి, అవుతుందా మేడం? జాబ్లో బెంచుకోవాలండి. సో బెంచుకోవాలి ఎంత ఉంటుందండి? దగ్గర ఒక 80 లక్షలు ఉంటుంది. మరి జాబ్ చేసుకుంటూ బెంచుకోవాలి ఎవరున్నారా? అదే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా లేదండి కదా? సో నెక్స్ట్ వచ్చినప్పటికి సెల్ఫ్ ఎంప్లాయ్. ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరంటే మనకు వచ్చినప్పటికి ఏదన్నా ఒక మెషిన్ లేదా చిన్న కిరాణా కొట్లు, ఇల్లు షాపు ఇలాంటివి పెట్టుకొని ఎవరికైనా బతకకుండా మనకంటూ ఒక ఉపాధి కల్పించడం వాళ్ళు ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్. ఇది కూడా ఒక ఇన్కమ్ సంపాదిస్తుంది. అవునా కదా? మరి దీంట్లో కూడా మనకు వచ్చినప్పటికి ఆదాయం ఉందా, నష్టం ఉందా? చెప్పండి మీరే. గుడ్ మార్నింగ్. అర్థమవుతలేదండి. ఎవరినంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అని సొంతంగా ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు, కిరాణా కొట్టు కానీ, మిషన్ కానీ, వేరే షాప్ పెట్టుకున్న వాళ్ళు ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్. మరి సెల్ఫ్ ఎంప్లాయ్లో మనకి నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుందా? ఎందుకు రాదంటారు? పని చేసిన వస్తే చేయడం రోజు రాదు. సెటర్ ఒకసారి డౌన్ చేసేస్తే రాదు. అవునే కదా? అదే సెటర్ ఎత్తుంటే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, సెటర్ పక్కన నెంబర్ రాసి వెళ్ళిపోతారు. అంటే కస్టమర్ వస్తే ఫోన్ చేస్తాడు, మనం వచ్చామనే షాప్ ఓపెన్ చేయవచ్చు. కానీ అవుతుంది అది? ఇవాళ ఫోన్ చేయడానికి కూడా బద్ధకం జనాలకి. అవునా కదండి? ఫోన్ చేయడానికి కూడా బద్ధకం. సో దానికోసం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కుట్టి ఎవరు ఉన్నారండి? మీరు రైట్. షాప్ నడిపి వెళ్ళిన సపోజ్ మేడం మీరు మీ నాన్నగారు మీకు 10 లక్షలు ఇచ్చారనుకోండి. మీకే మేడం 10 లక్షలు ఇచ్చారనుకోండి. మీ పేరు చెప్పండి, పర్లేదు. మీ పేరు కీర్తి నగర్. మీ నాన్నగారు మీకు 10 లక్షలు ఇచ్చారు, ఏదన్నా చేసుకోమని. ఏం చేస్తారు దాంతో? అండర్లైన్ ప్లాన్ చేయకుండా ఏదో పెడతారు కదా. ఏం పెడదాం అనుకుంటారు? దాంట్లో 10 లక్షలు వస్తాయి. బ్యూటీ పార్లర్ పెడతారు. మేడం గారు ఏమవుతారండి మీకు? ఓకే. ఏ ఊరి నుంచి వచ్చారండి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఆలగానే కదా, అందరికీ అదే. ఓకేనా? ఆలగానే కాదు, జస్ట్ అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ అలాంటి యూత్ వస్తేనే ఈ బిజినెస్ ఇంకా ఎదరికి తీసుకెళ్ళచ్చు. మీరంటూ పెద్దలు వెనకాల ఆమె గైడ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. మేడం గారు ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఏం ఓపెన్ చేశారు? ఇంకా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశారు. మేడం గారు సిస్టర్ ఉన్నారు వెనకాల. మరి ఆవిడ 10 లక్షలు ఇచ్చినప్పుడు ఆ నాన్నగారు 10 లక్షలు ఇస్తారా? ఆవిడ కూడా ఇస్తారు ఎవరా? ఓకే, ఇచ్చారు పర్మనెంట్గా. ఇప్పుడు మేడం గారి ఆచరణ సెంటర్లో మంచి షాప్ ఓపెన్ చేసి ధూమ్ ధామ్ అంటే వెళ్తుంది బిజినెస్. మేడం గారు కూడా బ్యూటీషియన్, మా సిస్టర్ కూడా బ్యూటీషియన్. ఇప్పుడు మేడం గారు వచ్చి మేడం గారిని అడిగారు. ఏమడిగారంటే, నేను కూడా పెట్టుకోవచ్చా షాపు అని అడిగారు. ఎలాగుంది ఏంటి అని అడిగారు. ఏం చెప్తారు మేడం మీరు? చాలా బాగుంది, నువ్వు కూడా పెట్టుకోక, నువ్వు కూడా చేసుకో అని చెప్తారు. అవునా? ఇదే వాస్తవం. ఇప్పుడు నేను ఈ పక్కనే పెడదాం అనుకుంటాను అంటారు. చూసారా? సొంత అక్కే మళ్ళీ ఒప్పుకొని అంటారు. అంటే ఇప్పుడు ఏమైందండి? కాంపిటీషన్ ఉందా లేదా? ఉందా లేదా కాంపిటీషన్? సో కాంపిటీషన్ ఉంటే మనం షాప్ ఏమవుతుంది? ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్కి వస్తా డల్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. రైటా? నెక్స్ట్ వచ్చేటికి ఇన్వెస్ట్మెంట్. ఏంటండి ఇన్వెస్ట్మెంట్? అంటే ఏదన్నా వ్యాపారంలో మనం డబ్బులు పెట్టుకుంటే మనం ఇంటికాడ కూర్చున్నా కానీ డబ్బులు వస్తాయండి. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉంది, టాటా ఉంది, టాటా గ్రూప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. అవునా? ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందండి? కంపెనీ షేర్ వచ్చి కొంత డబ్బు అమౌంట్ ప్రతి నెల వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. అవునా కదా? సో ఇన్వెస్ట్ చేసి అంత డబ్బే ఉంటే, సపోజ్ మనం 10 లక్షలు మన దగ్గర ఉన్నాయి, మనం నెలకు 1,00,000 సంపాదించాలి. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అర్థమవుతుంలేదండి. మన దగ్గర కొంత డబ్బు ఉంది, కానీ మనకి నెలకి 1,00,000-2 లక్షలు సంపాదించాలి. మనం ఎంత డబ్బు పెట్టుబడి పెడితే అంత డబ్బు వస్తుంది దానికి. అర్థమవుతుందండి. సో ఇక్కడ అంత పెట్టుబడి పెడితే ఇక్కడ దాకా మనం ఇది తీసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే బిజినెస్. ఏంటండి? బిజినెస్. ఇది జాబ్లో తప్పేమి కాదు. జాబ్ చేసుకుంటూ మనం బిజినెస్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు.
సో ఈ జాబ్ చేసుకుంటే దీంట్లో టైం కేటాయించుకుంటే సరిపోద్ది. ఓకేనండి, టైంని కేటాయించుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బయట కాంపిటీషన్ ఉంది. ఈవెన్ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ కూడా మీరు ఈ బిజినెస్ చేయొచ్చా లేదా? సో ఇది నా దృష్టిలో నేను తీసేస్తాను, మీ దృష్టిలో కూడా తీసేయవచ్చు. అంటే నా దగ్గర అయితే లేదండి, మరి మీ దగ్గర ఉంటే పెట్టచ్చు. అవునా? నా దగ్గర లేక ఈ బిజినెస్ నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకేం కావాలి చెప్పండి. ఇప్పుడు వ్యాపారం చేయాలంటే మనకి ఏం కావాలి? కాన్ఫిడెన్స్. ఓకే మేడం గారు కాన్ఫిడెన్స్ అన్నారు. నాలెడ్జ్, ఇంకా డబ్బు కావాలి, ఇంకా మీరు ఎవరో మాట్లాడితే మీకే చెప్తానో అర్థమవుతుంది నాకు వర్మమే కదా మీతో మాట్లాడాలంటే. అవునా కదండి? డబ్బు కావాలి. మేడం గారు రైట్గా చెప్తారు, మెయిన్ డబ్బు కావాలి. మరి డబ్బు ఉంటే సరిపోద్దా? ఏ వ్యాపారం చేయాలో కూడా ఐడియా ఉండాలా? అవునా కదా? మరి అదే వ్యాపారం వేరే ఒకటి ఆలోచన వస్తే ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ డల్లేదు. అవునా కదా? ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని పర్చేజ్ చేయబోతున్నాను. నేను చాలా అంటే చాలా ఎక్సైట్గా చేసుకోవచ్చు. అండ్ వేరే కోసం తెలుసుకుందాం ముందు, మనం దానికోసం అడుగుల ముందు ఏ కోసం తెలుసుకుంటాం. వీళ్ళు అంటే మనం ఎవరండి? వీళ్ళు జాబ్ చేసే వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరు? మనమే. ఓకేనండి, మన పిల్లలు అవ్వచ్చు, మనం అవ్వచ్చు. ఇదే పరిస్థితి కదా మంది. వీళ్ళు ఎంతమంది ఉన్నాం తెలిసాను మనం? పైన 95% ఉన్నాం. 100కి ఎంతండి? 95% మనం ఉన్నాం. అండ్ వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? 5% ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ధనికులు అంటే కోటీశ్వర్లు ఎవరంటే ఏం చెప్తారు? ముఖేష్ అంబానీ అని, టాటా బిర్లా అని పేర్లు ఒక 5-6 పేర్లు అక్కడ వచ్చారు. అవునా కదా? అంటే ఏ పర్సెంటేజ్ ఉన్నాం మనం? మన 5% ఉన్నామా? 95%లో మన లైఫ్లో అనేది వెళ్తున్నాయి. మనం వెళ్తమే కాదు, మన పిల్లల లైఫ్ కూడా అదే నడుపుతున్నారు. తప్పేమీ లేదండి. ఎందుకంటే గతంలో అంటే మనకు తెలీదు, మనకి ముందు తరం ఎవరుతున్నారు మా తాతగారు వాళ్ళ టైంలో చదువులు ఎంటర్ అయిన టైంలో ఏమనేవారంటే, చదువుకుంటే ఏమొస్తుంది? కూలి పనికి వెళ్తే రైస్ వస్తుంది. అన్నం పెట్టివారండి అప్పుడు. వాస్తవేనండి, అన్నం కోసమే మన వాళ్ళు బతికారండి. అన్నం కోసమే కొన్ని ఎకరాలు అమ్మేసిన కూడా ఉన్నారు మనకి. అది ఇప్పుడు తెలుసుకుంటే కొన్ని బాధపడే కూడా ఉన్నారు. సో ఆ నౌకల కోసం కష్టపడేవారు. దాని తర్వాత ఏమైంది? చదువుకి అప్పుడు అంత వాల్యూ లేదు మనలోకి. అవునా కదా? తర్వాత చదివిన అయిన తర్వాత ఏమైంది? మంచిగా చదువుకుంటే మన పిల్లలకు మనం నేర్పేది ఇదే నేర్పుతున్నాం. మనం బాగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి అండ్ మనకి ఇది కూలి పనికి పెద్ద తేడా లేదండి. అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎవరు ఏమనుకోతుంటే. ఎందుకంటే అది గోచి పెట్టుకుని చేస్తే కూలి పని, ఇది మనం టక్కు ప్యాంటు టై, ఇది జాబ్. అవునా కదా? జాబ్ అంటే ఫుల్ మీనింగ్ చెప్తారండి ఎవరన్నా? ఉన్నాక చదువుకున్న వాట్ ఈస్ ద జాబ్? ఇండియన్ జాబ్ అంటే JOB జాబ్, అంతేనండి. జాయిన్ అదర్ బిజినెస్. ఎవరో డ్రీములకో మనం పనిచేస్తున్నాం. అర్థమైందా? ఆడి బెంచ్ కొనుక్కోవాలంటే ఇక్కడ ఎంప్లాయీగా మనం ఉండాలి. మనం లేకపోతే ఎంప్లాయీగా అవుతుందా? అవుతుంది. సో అదే ఇక్కడ టెక్. అవునా కదా? సో దానికోసం ఇక్కడ చూడండి, ఇంతమంది ఉన్న వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎంత ఉందో తెలుసండి? 5% ఉంది. ఈ నలుగురు దగ్గర మాత్రం ఇంచుమించు 95% డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అర్థమవుతుందండి? 95%. ఇప్పుడు చెప్పండి, జాబ్ చేద్దామా, సెల్ఫ్ ఎంప్లాయ్ చేద్దామా, బిజినెస్ చేద్దామా, ఇన్వెస్ట్మెంట్ చేద్దామా? ఐ షూర్? గుడ్ మార్నింగ్. బిజినెస్ చేయాలన్నది మాత్రం మాట్లాడండి. ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది సప్లిమెంట్ కోసం వచ్చారు. అంటే ఆరోగ్యరీత్యా కొంతమంది చెప్తారు ఇల్లుగా రండి, కొంతమంది ఇన్కమ్ చేస్తుంటారు. కొంతమందికి దీంట్లో చేసుకుంటే డబ్బులు కూడా వస్తాయని కొంతమంది చెప్పుకుంటారు. అవునా కాదండి? అవునా కదా? మరి ఆల్రెడీ కొంచెం టైం దాటింది కాబట్టి నేను ఆరోగ్యం కోసం కొంతమంది మాట్లాడించాను. నెక్స్ట్ వారం మీరు టైంకి వచ్చేస్తే కంపల్సరీ ఆరోగ్యం కోసం మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనండి? సో ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసిందేంటి? బిజినెస్ చేయాలి. మరి బిజినెస్ చేస్తే ఏమేమి కావాలన్నా? డబ్బు కావాలి, నాలెడ్జ్ కావాలి, ప్లేస్ కావాలి. ఏ వ్యాపారం చేయాలో దాని మీద మనకి గ్రిప్ ఉండాలి, ప్రతిదీ కూడా ఉండాలి. అవునా? సో ఇక్కడ మనకి వెస్టీజ్ అనే కంపెనీ ఏంటంటే, వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయ్యింది. జూన్ 2వ తారీఖున మనకి ఇది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఎన్నో తారీఖునండి? 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పటికి. ఇంచుమించు జూన్ 2వ తారీఖు వస్తే 21 ఇయర్స్ డిగ్రీగా మనకి కంప్లీట్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఈవెన్ మన ప్రోడక్ట్ కోసం మీకు ఓవరాల్గా చెప్పేస్తాను. ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కానీ వెనకాల మనకి ఈవెన్ సోప్ అన్నా సరే, జస్ట్ చిపెడతాను నేను, ఈవెన్ సోప్ అన్నా సరే మీరు ఇంటికి పట్టుకెళ్ళి వాడిన తర్వాత ఏంటంటే
వాడిన తర్వాత మీ స్కిన్కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదో ఇచ్చేసి ఇలాంటి కానీ ఏమన్నా వస్తే ఈ సోప్ వల్ల వచ్చిందని మీరు ప్రూవ్ చేయగలిగితే కనుక రిటర్న్ ఫామ్ అని ఒకటి తయారు చేస్తుంది కంపెనీ. స్టార్ట్ చేసే ముందే రిటర్న్ ఫామ్ ఏంటంటే రిటర్న్ ఫామ్. ఇవాళ 21 సంవత్సరం పూర్తయినా కానీ ఆ రిటర్న్ ఫామ్ వెస్టిజ్లో ఎవరో వాడలేదు. అది ఒక గ్రేట్నెస్ ప్రోడక్ట్ అనమాట అండి. అర్థమవుతుందండి. అంటే వాడేసిన తర్వాత అరిగిపోయిన సొబ్బన్నా సరే మీరు తెచ్చి కౌంటర్లో ఇస్తే ఆ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తానని కంపెనీ చెప్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ బాగుంటే మీరు మళ్ళీ వచ్చి కొనుక్కుంటారా? ప్రోడక్ట్ బాగోకపోతే కొనుక్కుంటారా? ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి ఏది పడితే కొనుక్కోం కదా. ఎస్ఆర్ అవునా కాదండి. డబ్బులు వస్తున్నాయి కదండి, ఆరోగ్యం పరంగా పెట్టాం కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, క్వాలిటీ ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, తిరిగి వస్తున్నాం. అదే ప్రోడక్ట్ బాగాలని తిరిగి వస్తారా? కానీ కంపెనీ ఏం రాస్తుంది ప్రోడక్ట్ మీద మనకి, మీరు వాడిన తర్వాత కూడా మీకు దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే తీసుకొచ్చి కౌంటర్లో ఇవ్వండి అని చెప్తున్నావునా? అవునా కదా. మరి ఇప్పుడు వెళ్ళిన తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక తెచ్చేస్తే కంపెనీ ఉంటుందా ఊడిపోద్దా? అవునా కదా. మరి ఇప్పుడు కంపెనీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నట్టే కాదా? అవునా కదండి. సో అంత గ్రేట్ కంపెనీ మనం ఉన్నామన్నమాట. ఓకేనండి. సో మనకి దీంట్లో ఫస్ట్ ఐడి తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? ఐడి తీసుకోవాలి. ఏంటి ఐడి అంటే, ఈ ఐడి ఇచ్చారు కనుక మన బ్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కొంతమంది ఆధార్ కార్డు అడుగుతుంటాయి, బాబా ఆధార్ కార్డు అడుగు ఎగిరిపోతే. ఐడి అంటే ఏమి కాదమ్మా, మీరు మాతో పాటు ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి అర్హులు. అర్థమవుతుందండి. ఒక అర్హత మీకు కావాలి కాబట్టి మన ఆధార్ కార్డు కానీ మన ఫోన్ నెంబరు ఈ 2 ఇస్తే, లేదా ఓటర్ ఐడి, ఇలా మీరు ఈ 2 ఇస్తే మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవరికి ఇక్కడ దాకా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐడి ఇచ్చే ముందు మీ పేరు మేడం దుర్గ గారు. ఇప్పుడు దుర్గ గారు మేడం గారు తీసుకొచ్చారు అనుకున్నాం అంటే ఆ మేడం గారు దుర్గ గారిని తీసుకొచ్చారు. ఎన్ని రోజుల క్రితం చెప్పారంటే మీకు 4 days క్రితం చెప్పారు. కొంతమంది 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, రా మీటింగ్ వెళ్దాం రాదు. సడన్గా మేడం గారు వచ్చారు. ఇప్పుడు ఈ మేడం గారు రిలేషన్ ఆవిడ, ఈ మేడం గారు రిలేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఆవిడ. ఈ రిలేషన్ ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరు మీటింగ్లో కలుస్తారు. ఐడియా ఎవరికి కావాలి? తీసుకొచ్చిన మరి రిలేషన్ అంటే అర్థమైందండి. ఎథిక్స్ ఇలా చెప్పారు కదా. మనం ఏంటంటే ఒక బాధ్యతగా ఎవరైతే మనం ఇక్కడ ఫాలోఅప్ చేస్తారో, ఎవరైతే మన మీటింగ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మన ఐడి కార్డు ఇవ్వాలి. ఓకేనండి. అది రూల్ పెట్టుకుంటే అందరికీ మంచిది. ఓకేనండి. మీటింగ్ అని ఎదురు రాదు. నేను మీటింగ్ తీసుకెళ్ళానండి ఎవరో వేసేసుకున్నారు ఐడి, అవునా కదా. సో ఈ ఐడి ఉండటం వల్ల మనకి 9 రకాల ఆదాయాన్ని రావడం జరుగుతుంది. కానీ ఈ బిజినెస్ మనం టేకప్ చేసే ముందు మీరందరూ కూడా 5,000 కట్టాలి. ఎంతండి? ఎంత? 0 తెచ్చారు 5,000 తెలదా? చెప్పలేదండి 5,000 తెమ్మడానికి. చెప్పకపోతే ఎలాగండి. సో మనకు వచ్చేటప్పటికి 0 ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే 1 రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు. మీకు ఏదో ఒక అవసరమో అవి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అవి తీసుకుంటే సరిపోతుంది. దీని వచ్చి బెనిఫిట్స్ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎలా తీసుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎంతండి? 0 ఇన్వెస్ట్మెంట్. దీనికోసం కూడా మనం ఒక ఓడి మాట్లాడుకోవాలి. ఎప్పుడన్నా సార్ కిరాణా షాప్ ఉందని మెడికల్ స్టోర్ ఉందని చూసారా చూడలేదండి. మెడికల్ స్టోర్లో కిరాణా షాప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, నైట్ పెళ్ళికి 1 గంట 2 అయినా వచ్చి పొద్దున్న షాప్ చేస్తారా తీరా ఏ అంటారా? తీయకపోతే వ్యాపారం పోతారు. అవునా కదా. ఇక్కడ కూడా మీరు 0 ఇన్వెస్ట్మెంట్ అన్నాక మైండ్ అక్కడే పెట్టేస్తారు. ఇది కూడా మీరు 10 లక్షలు పెడితే ఎంత బాధ్యతగా మీరు దీన్ని ఎవరిస్తారో ఆ టైప్లో మీరు చేసుకుంటే కనుక 10 లక్షలు. అవునా కదా. షాప్ పెట్టడం 10 లక్షలు అవుతుంది. అదే మీరు క్యూరియాసిటీ తోటి అదే రకమైన ఇంటెన్షన్ తోటి మనం కూడా 10 లక్షలు పెట్టాం, 0 తెప్పించండి. సో ఇక్కడ 10 లక్షలు మనం వెస్టిజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుని మీరు కనుక దీని మీద ఫోకస్ చేస్తే కనుక lakhs rupees మనం సంపాదించవచ్చు. అర్థమవుతుంది. ఎంత ఇప్పుడు ఎంత మనం ఇక్కడ ఎంత పెట్టాం మనం? ఎంత? 0. కానీ మనం ఎంత అనుకోవాలి? 10 లక్షలు అనుకోవాలి. మన సపోజ్ చెప్తాను ఇది 0 కదండి. మనకు వచ్చినప్పటికి ఎవరు ఇవాళ చెప్పిన దానికి ఫుల్గా జోష్ వచ్చేసి జాయిన్ అయిపోయారు. ఓకేనా. జాయిన్ అయిపోయి ఇక్కడ మాట్లాడి వినేసి డబ్బులు వచ్చేంత తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోయి 10 మంది చెప్పాము. ఎంతమందికి? 10 మంది చెప్పాము. ఈ 10 మంది ఏమన్నారంటే, అంటే అవన్నీ అనుకున్నాము, చాలా చూసేసాం, చాలా చేసేసాం, మేము వాడేసాం, నువ్వు ఇప్పుడు జాయిన్ అయ్యావు, మేము ఎప్పుడో జాయిన్ అయ్యాము కొంతమంది చెప్పారు. అవునా. ఈ మాటలు మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? ఇక్కడ చెప్పిందంతా గాలిలో ఆవిరైపోతుంది. అవునా. అది ఎప్పుడు జాయిన్ అవ్వము అడగము, ఏం వాడారు అడగము, అసలు ఈ కంపెనీ లేదని తెలుసుకోము. అవునా కదా. ఇవన్నీ మనం అడగము. కానీ ఇదే 10 లక్షలు మీరు కిరాణా కొట్లో పెట్టారు, బట్టల షాప్.
ఎగ్జాంపుల్ బాగుంటుంది. బట్టల షాప్లో పెట్టాం. బట్టల షాప్ పెట్టినప్పుడు చూడండి ఎంతమంది వస్తారు రోజుకి? వస్తారా? ఒక 20-30 మంది వస్తారా? వచ్చినప్పుడు 20-30 మంది కొనేస్తారా? ఏం చేస్తారల్లా? పైన కింద ఏంటంటే వెళ్ళాం కదా మనం కూడా సేమ్ అదే ప్రాసెస్ కదా. మనం కూడా తీసేసి కింద వేసి మళ్ళీ అది మనం పెట్టుకునే దాకా మాకు తిట్టుకోలేరు. అవునా కదా, మాకు తిట్టుకోలేరు, ఏమీ చేయలేరు. మరి వాళ్ళకి ఎంత ఓపిక వస్తుంది? పొద్దున్నే సెకండ్ ఏం చేస్తున్నారు? డబ్బు పెడతారు అక్కడ. మనం ఏం చేస్తాం ఇక్కడ? డబ్బు పెట్టాల. కానీ ఎవరైనా అంటే మాత్రం మనం వల్ల అవుతుంది, మనం చేయమండి అనేసి నెగ్లెక్ట్ చేస్తాం. అర్థమవుతుందండి. సో అలా కాకుండా మీరు ఇక్కడ 10 లక్షలు పెట్టారనుకుని ఈ బిజినెస్ టేకప్ చేస్తే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో 50 మినిట్స్లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనండి. సో మనకి ఇక్కడ 9 రకాల ఆదాయాలు రావడం జరిగింది. ఏంటండి? 9 రకాలు. మరి 9 రకాల ఆదాయాలు ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఒకలాంటి కోరికే ఉండదు. ఎస్ఆర్ను ఒకలాంటి కోరికే ఉండదు. ఏమనిపిస్తుంది? కొంతమందికి లేడీస్కి అయితే మ్యాక్సిమం బంగారం కొనుక్కోవాలి, జెంట్స్కి అయితే మంచి డ్యూకు, కేటీఎం ఇలాంటి బైకులు కొనుక్కోవాలి అనిపించదా? కొంతమందికి ఏంటి, పెద్దవాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కటి ఒకే రకమైన కోరికలు ఉంటాయా? జాబ్ చేస్తే మనకు కొన్ని ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తారు? మనకి ఎన్ని ఇస్తారండి జాబ్ చేస్తే? అంటే మీరే చెప్పాలి. ఒకటే. ఒకేలా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నాం, ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి అక్కడ? ఒకటే ఆదాయం. మరి ఇక్కడ 9 ఎందుకంటే నేను చెప్పిన ఈ డ్రీమ్స్ అన్నింటినీ కూడా ఫిల్ఫిల్ చేసుకోవడానికి. అర్థమవుతుందండి. ఈ 9 రకాల్లోనే మన వెస్టేజ్ మొత్తం దాగి ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎంఆర్పి డిపి అనేసి అంటే ఐడి తీసుకున్నారు కదా. గుడ్ మార్నింగ్. ఐడి తీసుకున్నారా? ఐడి తీసుకున్నాక ప్రతి వ్యక్తికి కూడా ఫస్ట్ ఆదాయం అండి. ఏంటంటే ఇది ఆదాయం కాదు, ఫస్ట్ ఆదా. మన సపోజ్ మనకి ఆదాయం ఎంత వస్తుందంటే 10 నుంచి 20% వస్తుంది. ఎంత? 10 నుంచి 20% వస్తుంది. యాన్యువల్ యావరేజ్ వచ్చినప్పటికి ఒక 15% అనేది రావడం జరుగుతుంది. అంటే ఐడి తీసుకుని మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇక్కడ కొనుక్కుంటే కనుక ఫస్ట్ సపోజ్ మీకు అంతనే చెప్తాను. దీని రేటు ఎంఆర్పి వచ్చేటప్పటికి 540 రూపాయలు అండి. ఎంత? 540 రూపాయలు. కానీ మనకి పడింది ఎంత అండి? ఇది 380 రూపాయలు. ఎంత తగ్గిందండి? లెక్కేసుకోండి మీరే. తగ్గిందా లేదా? సో అలాగే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా రేట్ కంపారిజన్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. అలా ప్రతి ప్రోడక్ట్ మీద తగ్గించేస్తారు. ఈ ఆఫర్ ఎప్పుడు దాకా ఉంటుంది? 365 రోజుల్లో మీరు ఎప్పుడు కొన్నా, ఎక్కడ కొన్నా, ఎలా కొన్నా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ కొన్నారు కదా, ప్రోడక్ట్ కొన్నారు, వాడతారా పక్కన పెడతారా? నిజంగా వాడతారా? దేవుడి కాడ పెడతారా? దేవుడి కాడ అయితే పిల్లలు ఏం పెట్టమండి. అవునా కదా? పిల్లలు పెడతాయా? ఏది పెట్టదు. డబ్బు కూడా పిల్లలు పెట్టదండి. డబ్బును సంపాదించే తప్ప పిల్లలు పెట్టదు. సో ఇప్పుడు ప్రోడక్ట్ వాడుతున్నారు కదా, ఎంతమంది వాడుతున్నారు ప్రోడక్ట్? ఇంట్లో వాడి కూడా పెట్టడం చేయడానికి సగం ఉంది. ఓకేనా? బాగున్నాయా? బాగలేదా? నిజంగా సో ప్రోడక్ట్ బాగున్నాయి. ఓకేనా? చెప్పొచ్చు అంటారా వేరే వాళ్ళకి? చెప్తే ఏమొస్తుందని తర్వాత చెప్పుకుందాం. ప్రోడక్ట్ ఇప్పుడు ఏమన్నారండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగున్నాయి అంటారు. బాగున్నప్పుడు మళ్ళీ వచ్చి కొంటారా? కొంటారా? మళ్ళీ వచ్చి తీసుకుంటారు. తీసుకునే క్రమంలో కూడా కంపెనీ మనకి ఆదాయం చూపెడుతుందండి. ఇక్కడ కూడా అదవుతుందండి. తీసుకునే క్రమంలో కూడా మనకి వీళ్ళకి కంపల్సరీ బెనిఫిట్ ఇవ్వాలనేసి తీసుకునే విధానంలో కూడా 2వ తారీఖు నుంచి అండి 18వ తారీఖు ఎంతండి? 2 నుంచి 18వ తారీఖు లోపు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఒక 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 రూపాయలు కొనుక్కున్నాం. ఎంత? 10% అంటే ఎంత అవుతుందండి? ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అలా మనకి క్యాష్ బ్యాక్ వేరేగా ఇస్తుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఎలా కొనుక్కున్నాం కదా మనం, ఇంకొక ఆఫర్ కూడా ఇస్తుంది. సిఎన్సి ఆఫర్ అంటారు. నేను ఏమంటారండి? సిఎన్సి ఆఫర్. సిఎన్సి ఆఫర్ ఇది కూడా టైం ఉంటుంది మనకి 2 నుంచి 14 దాకా. 2 నుంచి 14 తారీఖు దాకా. సో మనకి 100+ టీవీ కొనుక్కోవాలండి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఏం కొనుక్కోవాలండి? 100+ టీవీ కొనుక్కోవాలి. మరి టీవీ అంటే ఏంటి? ఏంటండి? కొత్త వాళ్ళు పర్లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఎస్ఆర్ నో ఇలా మేడం గారు దాని నుంచి అనుకుంటున్న పిల్లలకు వచ్చాయి. ఎందుకండి ఏదో ఉందో తెలుసుకోవాలి, తెలుసుకుంటే మన ఫ్యూచర్ ఉంటుంది. అవునా కదా? సో దానికోసం ప్రతిదీ కూడా మిమ్మల్ని అడుగుతాను నేను, మీరే చెప్పాలి. అవునా కదా? కూర్చున్న చాలా మంది తెలుసు, కానీ కొత్త వాళ్ళకి ఇవాళ తెలుసు కాబట్టి కూర్చొని మాట్లాడితే నేను కూడా లోపలికి వెళ్తుంది. ఓకేనా? టీవీ అంటే ఏంటండి? పాయింట్ వాల్యూ.
ఈ పాయింట్ మీద డబ్బులు ఇస్తారు మనకి. అది అవుతుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 100 పాయింట్లు రావాలి అనుకుందాం. 100 పాయింట్లు రావాలి. ఈ 100 పాయింట్లు 4 నెలలు కొనమని చెప్తుంది కంపెనీ. ఎంతండి? మీకు ఒప్పుకుంటే కొనండి, లేతే లేదు. ఓకేనా? 4 నెలలు 100 పాయింట్లు కొనమంటాం. ఇలా కొన్నాక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మళ్ళీ 2500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందండి. ఎంత? 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఎన్ని నెలలు కొన్నందుకు? 4 మంత్స్ కొనొచ్చు. మరి 4 మంత్స్ మీరు ఎప్పుడు డిమార్ట్లో వరుసగా కొనలేదా? రిలయన్స్లో కొనలేదా? మా పక్కన కిరాణా కొట్టినా కొన్నామా లేదా? ఏమైనా ఇచ్చారు అక్కడ? కానీ ఇక్కడ ఏమి ఇస్తుందండి? 2500 రూపాయలు ప్రోడక్ట్ ఇస్తుందా? ప్రతి దాని తగ్గించేస్తుందా? అవునా కదా? పాయింట్ అంటే ఏంటో తెలియాలి. ఏంటంటే టీవీ అంటే ఏంటో తెలియాలి. మనకి 33 రూపాయలు అండి. ఎంత? వెస్టేజ్లో జాయిన్ అవ్వి ఏదైనా ప్రోడక్ట్ మీరు 33 రూపాయలు మించి కొనుక్కుంటే ఒక పాయింట్ వస్తుంది. దాన్నే మనం పీవీ అంటాం. పీవీ అని ఎందుకు అంటామంటే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. మన ఇండియాదే, మన ఇండియాలో ఉన్న కంపెనీ ఇండియా కంపెనీయే. కానీ ఇంకో 9 కంట్రీలో మనం బిజినెస్ చేస్తున్నామండి. ఇన్ని 9 కంట్రీలో. మరి ఇదే ప్రోడక్టే కదా అక్కడ కూడా ఉంది. సో దానికోసం ఏంటంటే కంపేర్ చేయడానికి వీలుగా ఉంటుందని పాయింట్ రూపంలో పెట్టింది మనకి. ఇప్పుడు ఎంత కొంటే ఎంత వస్తుందండి మనకి? 33 రూపాయలు కొంటే ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక 30 పాయింట్లు రావాలి. ఎంత అవుతుందండి? ఏంటండి? 30 పాయింట్లకి 1000 రూపాయలు అవుతుంది. అదే మనకి 100 పాయింట్లు అన్నాను కదా నేను. ఎంత రావాలి? ఎంత రావాలండి? 3000. మరి వాళ్ళ 3000 2000 అవ్వాలని ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి లేరా? లేరు కదా? సో అలా మనకు వచ్చినప్పటికి ఏంటంటే ఈ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అవునా? ఇప్పుడు అందరూ 3000 కొనే వాళ్ళు ఉంటారా? ఉంటారు కదా? వాళ్ళ కోసం కూడా కంపెనీ సేమ్ డేట్ అండి, 2 నుంచి 14 దాకా. కానీ 60 పీవీ. ఎంతండి? 60 ప్లస్ పీవీ చేసుకుంటే కనుక వీళ్ళకి కూడా 4 నెలలు చెయ్యాలి. కానీ ఇక్కడ 1250 రూపాయలు అవుతుంది వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటంటే పైన ఏమో మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఏంటంటే పైన మనకే నచ్చింది తీసుకోవచ్చు, కింద కంపెనీ ఏది ఇస్తే అదే తీసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇక్కడ కూడా దగ్గరగా 500 దాకా అవుతుంది. అవునా? 60 పీవీ అండి. ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు వేసుకుంటే దేంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం? మరి ఏం బెటర్ అంటారు? అవునా కదా? ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉంటేనే ఆయన బిల్ చేస్తారు. మళ్ళీ కంపెనీ పెట్టి కాకుండా ఎన్ని అక్కడ ఉంటే బిల్ చేస్తారు, బిల్ అవ్వదు. మరి ఏం బెటర్ అంటారు? ఇప్పుడు అలా మన ఇష్టం ప్రకారం మనం ఏది కావాలంటే చేసుకోవచ్చు. ఓకేనండి? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ ఇన్కమ్ అండి. ఇది ఏపీపీ బోనస్ అనేసి మనకి 5 to 16% అనేది రావడం జరుగుతుంది. ఎంతండి? 5 to 16%. ఇది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెస్టేజ్లో డబ్బు అంతా కూడా ఇక్కడే ఉంది. ఓకేనండి? ఇప్పుడు 5 to 16% కదా. నేను మీకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే డబ్బులు ఇద్దాం అనుకున్నాను. మీకు 5% కావాలా 16% కావాలా? ఏదండి? నిజంగా 16% కావాలా? ఇప్పుడు మీరు నాకు ఇవ్వాలి. అప్పుడు ఏది ఇస్తారా? అన్ని కటింగ్ మీద మొత్తం మనందరి అంతే కదండి. మనకి ఇవ్వాలంటేనే 5 ఎంత గొంతు తీసుకుని చెప్తుంటే 5% ఇస్తారండి నాకు. సో ఇక్కడ వచ్చేటికి మనకి 16% కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి ఏం చేయాలి మనం? తీసుకోవడానికి ఏం చేయాలంటే ఈ పాయింట్లు పెంచుకోవాలి. ఏంటంటే ఈ పాయింట్లు పెంచుకోవాలి. మన సపోజ్ మనకి చూడండి, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉందనుకోండి 5% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 600 పాయింట్స్ వచ్చినాయో 8% అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 5%లో ఉన్నాం మనం. జాయిన్ అవ్వడం కొత్తగా ఎవరు జాయిన్ అయినా వాళ్ళు ఎక్కడ ఉంటారు? 5%లో ఉంటారు. ఇప్పుడు 10% ప్రోడక్ట్ ఇస్తుందని చెప్పానా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ ఇక్కడ ఉన్నారా? ఇక్కడ చెప్పి ఇక్కడ ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ 15% తగ్గించి వస్తుంది. 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. దాంతోపాటు 5% ఏమొస్తుందండి? క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 20% ఏమొస్తుంది? ఇది 23% అండి ఆఫర్. కానీ 20% వేసినప్పుడు లెక్క ఏంటి? ఎవరైనా ఎంత అవుతుందండి అక్కడ? అలాగా అంటే ఒక 50% అవుతుంది. ఎవరికి అనుకున్నారు ఇది? ఓన్లీ మన ఇంట్లోకి టైం టు టైం కొనుక్కునే వ్యక్తులకండి. ఎవరికి? ఓన్లీ మన ఇంట్లోకి టైం టు టైం ఎవరైతే కొనుక్కుంటున్నామో, ఈ టైం పెట్టాం కదా 2 నుంచి 14 దాకా, ఎవరైతే టైం టు టైం కొనుక్కుంటున్నామో వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటండి ఇది? 50%. అంటే 100 రూపాయలు ఉన్న వస్తువులు ఎంతకు వస్తుంది? వాళ్ళకి 50 రూపాయలకే వస్తుంది. మరి ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారు, వద్దంటారా? లాభమా నష్టమా? అవునా కదా? సో
సో ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారంటే ఓన్లీ యూజర్కి ఇస్తున్నారండి ఇవన్నీ. అంటే నాకు ఎవరో తెలియదు, నేను ఎవరికి చెప్పలేను ఇలా అంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఇచ్చేది. కానీ మనం దేనికోసం వచ్చాము ఇక్కడికి? డబ్బు సంపాదించడానికి. మరి డబ్బు సంపాదించడానికి వచ్చినాడు నా మాట ఎవరు వింటలేదండి, లేకపోతే నేను ఎవరు చెప్పినా వద్దన్నారండి, ఇలాంటి రీజన్ చెప్పుకుంటూ కెట్టుకుంటే వెళ్తే బాగుంటుందా? వాళ్ళు ఎందుకు వింటలేదో మనం కనుక్కుంటే బాగుంటుందా? అవునా కదండి. వాళ్ళు ఎందుకు వింటలేదు అంటే మనం సరిగ్గా వాళ్ళకి చెప్తుంది. మనం సరిగ్గా చెప్పాలంటే ఎక్కడ రావాలి? మనం మీటింగ్స్ రావాలి, జూమ్ మీటింగ్లు రావాలి, నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు చెప్తే కన్వే అవుతారు అవ్వాలి. మేము అలా నేర్చుకున్న వాళ్ళమే, అర్థమవుతుందండి. సో ఈ ఆఫర్ అనేది ఇక్కడ దాకా ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ని పెంచుకుని చిన్న ప్లాన్ మనకి ఇప్పుడు మనం తీసుకున్నాం, మనకి ఎంత మనం జాయిన్ చేసుకున్నాం, మనతో పాటు కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఎంత వరకు వచ్చిందండి? 8%. మనకి ఎంత రావాలంటున్నాను నేను? 2,400 పాయింట్ ఎప్పుడైతే వచ్చినాయో మనల్ని 12% అంటారండి. ఏమంటారు? 12% కమిషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఎప్పుడైతే 5,500 బిజినెస్ అండి, ఎంత 5,500 బిజినెస్ మన ఇంట్లో ఎప్పుడైతే జరిగిందో ఏమంటే మనల్ని 16% విత్ బ్రాంచ్ డైరెక్టర్ కూడా అంటారు. అర్థమవుతుందా? పోతలేదండి. ఈ పాయింట్లు మనకి ఎన్ని తెచ్చుకుంటే అంతలో ఇప్పుడు 33 రూపాయలకు ఒక పాయింట్ కదా, ఎంతండి? 33 రూపాయలకు ఒక పాయింట్ కదా. మరి 5,500 రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం? అంటే ఎంత బిజినెస్ జరగాలి మనకి? లక్షల్లో జరగాలి. లక్షలు. అదే ఎన్ని లక్షలు? 1,80,000 రూపాయలు బిజినెస్ జరగాలి. ఎంతమంది వచ్చారు? 1,00,000 రూపాయలు కన్నా జరిగిస్తాం మనం. తెచ్చేది ఎవరన్నా? తెలియదు కదా. సో ఈ బిజినెస్ని మనం టీం ద్వారా చేసుకోవాలి. యూజర్గా ఉంటే ఇబ్బంది లేదండి. యూజర్గా ఉంటే నాకు డబ్బులు వద్దు, ఆరోగ్యం ఉంటే చాలు అనుకున్నా కానీ ఏమిస్తుంది? 50% ప్రోడక్ట్ ఇస్తుంది, అండ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది కంపెనీ. అది ఓన్లీ యూజర్కి. యూజర్తో పాటు మనం బిజినెస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాను. ఓకేనా? ఈ పర్సెంటేజ్ రావడానికి మన దగ్గర టెక్నిక్ ఏంటంటే సమ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ జాయిన్ అవ్వారండి. ఓకేనా? మనం మీకులా ఆలోచించి వ్యక్తులు ఎంతమంది అయ్యారు? మనకులా ఆలోచించి వ్యక్తులండి. వీడియో గేమ్లు ఆ గేమ్లు ఆడుకునే వ్యక్తులు కాదు. మనకులా కెరీర్ మీద మన పిల్లల కోసం ఆలోచించే వ్యక్తులు, ఫ్యూచర్లో మనం కూడా ఏదో చేయాలి, సాధించాలనుకున్న వ్యక్తుల్ని మీరు ఎదుర్కొన్నట్లయితే వీళ్ళు కూడా మీతో పాటు బిజినెస్ చేస్తారా? చేయరా? చేస్తారు. ఇప్పుడు మీరు 3,000 పెట్టుకున్నారు కదా, నేను 3,000 పెట్టుకోవాలని రూల్ ఏమి ఉందా? మనకే రూల్ లేదు. 3,000 పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. ఈ ఆఫర్ రావాలని కొనుక్కోండి. ఈ ఆఫర్ అవసరం లేదంటే ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. 50 రూపాయల కన్నా సాధించేస్తారండి. అర్థమవుతుందండి. సో మనకి ఎంత కావాలంటే అంత తీసుకొచ్చా అనే కదా. కానీ బెనిఫిట్ రావాలంటే ఎంత కొనుక్కోవాలి? 3,000 నుంచి 3,500 దాకా తీసుకుంటే మంచి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సిఎస్ ఆఫర్ ఎంతమంది యూజ్ చేసుకున్నారండి ఇక్కడ? సిఎస్ ఆఫర్ అండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 4 నెలలకు ఒకసారి ఈ బెనిఫిట్ అనేది మాకు వస్తూనే ఉంటుంది. నేను జాయిన్ అయిన కాడి నుంచి కంటిన్యూ 100 200 చేస్తూనే ఉంటుంది. మా ఇంట్లోకి ఒక టాయిలెట్ క్లీనర్ కాడి నుంచి సామాన్ కడిగి దాకా కూడా ప్రతి ప్రోడక్ట్ ఇక్కడే. వెస్టేజ్లో లేని ఉంటే బయట తెచ్చుకుంటాను, వెస్టేజ్లో ఉందంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అర్థమవుతుందండి. సో అలా చేసిన వాళ్ళు ఇవాళ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నా బిజినెస్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఒక 6 స్టార్ట్ చేశాను. ఎంతమంది అండి? 6. మనకి చాలా మంది అంటూ ఉంటారు, ఇంటి పక్కన ఏమంటారు? ఆ నలుగురు ఏమంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు. ఆ నలుగురిని ఇక్కడ జాయిన్ చేయండి. ఎక్కడ జాయిన్ చేయాలి? ఆ నలుగురిని ఇక్కడ జాయిన్ చేసి ఇంకొక ఇద్దరు చూసుకోండి సాయానికి. అవునా కదా? అంటే గవర్నమెంట్ రేపు పొద్దున్న మనల్ని మోయడానికన్నా నలుగురు కావాలా? ఎస్ఆర్నో? ఆ నలుగురిని ఇక్కడ సంపాదించండి. అర్థమవుతుందా లేదా? సో ఆ నలుగురు ఇక్కడ వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఎంత చేసాం? 100 PV చేసాం. మరి వీళ్ళ దగ్గర ఏంటి పరిస్థితి? నా దగ్గర ఉన్నాయి వెళ్ళదు కాబట్టి అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు సామాన్లు కొనుక్కుంటారు. ఇంట్లో కావాల్సినవి ఒక 20 రూపాయలు రోడ్డుగా తీసుకుంటారు కదా. మనిషికి 1000 కొన్నారు ఎంతండి? మనిషికి 1000. బిజినెస్ ఎంత అవుతుంది? 6,000 రూపాయల బిజినెస్ ఎవరు అనుకోవడం జరిగింది? ఇక్కడ మీ పేరే పెట్టలేదు. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు. ఓకేనా? సో నేను అనుకుంటే నేను, మీరు అనుకుంటే మీరు. నా అందులో ఎంత బిజినెస్ జరిగిందండి? 6,000 రూపాయల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఈ 6,000 రూపాయలు మేడం గారు ప్రోడక్ట్ ఎవరెవరికి ఇచ్చారంటే తీసుకొచ్చినప్పుడు మీరు బాగుందా మేడం? బాగలేదు. మీరు ఎవరెవరు తీసుకొచ్చారు? మళ్ళీ మీరు అడుగుతుంది మీరు తీసుకొచ్చారు. అంటే ప్రోడక్ట్ బాగుందా వల్ల కదా ఇక్కడికి వచ్చారు. మేడం గారు ఏం చేశారు? ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు ప్రోడక్ట్ పట్టుకెళ్ళి అప్పుడు ఇచ్చారు. ఇచ్చిందాక ఆర్డర్ చేసినప్పుడు మీటింగ్ వచ్చి కూర్చున్నారు. అవునా? కూర్చున్నప్పుడు మనం చెప్పింది అర్థమైందా? మేడం గారు ఏం
చేస్తారు మళ్ళీ శనివారం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి మళ్ళీ 6 కాకుండా 6 మనిషికి ఒక 6 ఎంతమంది అవుతున్నారండి మళ్ళీ 36. మరి ఇప్పుడు మళ్ళీ 1000 కంటే చేశారు ఎవరో బిజినెస్ ఎంత అవుతుందండి ఇక్కడ మళ్ళీ 36,000 రూపాయల బిజినెస్ మీ ఎండలో జరిగింది. 36 6 ఎంత అయిందండి 42. మరి మీరు 3,000 కొన్నారు 45,000 రూపాయల బిజినెస్ మీ ఎండలో జరిగింది. 36 మంది అవుతాయి 1000 కనుక కొంటే అదే 3,000 అవుతాయి. మళ్ళీ నేను బ్రాంచ్ అవ్వచ్చా లేదా? అవునా కదా? ఈజీగా కష్టమా? ఈజీగా కష్టమా? డెడ్ ఈజీ అండి. కానీ మనం ఎక్కడ చూద్దాం చెప్పిన ఈ బిజినెస్ని భూతార్థం పెద్దది దొరుకుతుంది అందరూ చూస్తాం. అందుకని భూతార్థం పక్కన పెట్టి బిజినెస్ ఇది చేయలేకపోతే వేరే బిజినెస్ ఏది కూడా మనం చేయలేము. ఎందుకంటే ప్రతి దాంట్లో అదే ఉంటుంది మనకి. అవునా కదా? ప్రతి ఊళ్ళో కూడా మనకు నచ్చినట్టు ఉండాలని ఉండరు. అవునా కదా? ఇవాళ సపోజ్ ఏదైనా ఒక సినిమా యాక్టర్ తీసుకోండి. ఒక సినిమా యాక్టర్ ఒకరికి ఇష్టం, ఒక హీరోయిన్ అంటే ఒకరికి ఇష్టం. నాకు ఆయన ఇష్టం అని మీరు అందరికీ ఆయన ఇష్టపడాలంటారా? అవునా? సో దానికోసం ఏంటంటే మనకి నచ్చింది అందరికీ నచ్చాలని రూల్ లేదు. నెక్స్ట్ అంటూ వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే టీం పెరుగుకుంటూ వెళ్తుంది. అర్థమైందా? టీం పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ 36 మంది కాస్త ఏమవుతారంటే మళ్ళీ తల వారిని కూర్చోబెట్టుకుంటే 216 మంది అవుతారు. ఇప్పుడు బిజినెస్ ఎంత అయిందంటే ఇక్కడ మనిషిని కట్టుకుంటే ఇంచుమించు 1,02,16,000. మనకి ఎంత కావాలండి బిజినెస్ పూర్తవడానికి? 1,80,000. ఇప్పుడు దాటిందా దాటలేదా? మనిషి 1000 కట్టుకుంటే అదే 3,000 కొనిపించుకోగలిగితే అర్థమవుతుంది అవ్వలేదండి. మేడం క్లియరా? అర్థమైందా? సో ఇది మనం ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం అనేది మనం ఇప్పుడు దాకా చూడండి. మన పెద్దలందరూ కూడా చాలా కష్టపడి చెమట వచ్చి కష్టపడ్డారు ఇప్పుడు దాకా. అవునా కదా? కానీ మన బిజినెస్లో బాడీ వాడకూడదు, బ్రెయిన్ వాడాలి. ఏం వాడాలండి? బ్రెయిన్ వాడాలి. బ్రెయిన్కి పని మొత్తం అంతా కూడా స్మార్ట్ వర్క్తో చేసుకుంటూ వెళ్ళే పని అనమాట. ఫిజికల్గా ఏం మనకు పని ఉండదు, ఓన్లీ స్మార్ట్ వర్క్. అర్థమవుతుందండి? సో అలా చేసుకుంటూ వెళ్తే ఎలా వచ్చారా లేదా? మరి ఈ బిజినెస్ మీరు కంప్లీట్ చేశారు. సార్ ఈ బిజినెస్ మీరు కంప్లీట్ చేశారు. మరి కంప్లీట్ చేయడం వల్ల లాభం ఏంటి? మీకు ఏదో ఉన్నారు కదా ఏంటండి? మరి బిజినెస్ మీరు ఇక్కడ దాకా కంప్లీట్ చేసినట్టు లాభం ఉండాలా వద్దా? ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు బిజినెస్ మనకి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 3వ ఇన్కమ్ వస్తుంది మనకి. దీన్ని మనం డైరెక్టర్ బోనస్ అంటాం. ఏమంటామండి? డైరెక్టర్ బోనస్ 15% ఇస్తారు. అంటే మనం చేసి కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో టర్న్ ఓవర్లో తీసేస్తారు. ఏమిస్తారండి? టర్న్ ఓవర్లో తీసేస్తారు. అంటే కంపెనీ ప్రాఫిట్ ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ టర్న్ ఓవర్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు? 15%. ఎందుకు? ఈ మీరు టీం ద్వారా పూర్తి చేస్తారు. నిజంగా ఒకరే చేయాలంటే అవ్వదు పనండి. ఇక్కడ ఇలా ఉంటే అవ్వదు, ఇలా ఉంటే అవ్వదు, ఇలా ఉంటేనే అవుతుంది. అంటే మనం చేయిస్తూ ఒక లాక్కొస్తూ మనకున్న నాలెడ్జ్ని 10 మంది పంచుకుంటూ వెళ్తేనే ఇక్కడ మనం టీంని బిల్డ్ చేయగలం. అర్థమవుతుందండి? సో ఇలా బిల్డ్ చేసుకుంటూ ఈ పాయింట్లో మనం పూర్తి చేసేసాం. 1,80,000 రూపాయల బిజినెస్ మీరు పూర్తి చేసినందుకు కంపెనీ ఏం చేస్తుందంటే మిమ్మల్ని అప్రిషియేషన్ చేసి కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ని చేస్తుందండి. కంపెనీలో ఈ పార్ట్నర్ చేసినందుకు మీకు ఎంత ఇన్కమ్ వస్తుందంటే సుమారుగా ఎలా లేదన్నా 6,000 నుంచి 7,000 దాకా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎంతండి? 6,000 నుంచి 7,000 దాకా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 6,000 రావడానికి మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. దీంట్లో ఒక 2,000 టీవీ కంప్లీట్గా చేస్తూ ఉండాలి. ఈ 6,000 నుంచి 7,000 ఆకుండా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకేనండి? ఇప్పుడు ఈ 6,000 దగ్గర ఆగిపోతారా? దీన్ని పెంచుకోవడం. ఎంతమంది కావాలి పెంచుకోవడం అంటే? ఉన్నారు కదా అందరూ. ఈ 6,000 వస్తే సరిపోద్దా లేకపోతే ఇంకా కావాలా? అవునా కదండి? సో ఈ 6,000 మనం పెంచుకోవడం వల్లే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేసి ఇంకొక ఇన్కమ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేసి అడిషనల్గా 3% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పానండి? ఇంచుమించు 7,000 నుంచి 6,000 నుంచి 8,000 దాకా వస్తుంది అన్నమాట. ఇక్కడ 3% దానికి కలుస్తుంది. అంటే ఎంత అవుతుంది? పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే ఇక్కడ నుంచి ఎంత అవుతుందండి? 8,000 నుంచి మళ్ళీ 12,000 దాకా ఇన్కమ్ రావచ్చు. సరిపోద్దా? సరిపోదా? ఈ బిజినెస్ని మనం రిపోర్ట్ చేసే అక్కర్లేదండి. ఈ బిజినెస్ని ఎలా చూడాలంటే ఫస్ట్ మనకి నీడ్స్ ఏమున్నాయి అర్థమవుతుందా లేదండి? అంటే సపోజ్ మనం అద్దెంట్లో ఉంటున్నామా, లేకపోతే మనకి ముఖ్యంగా మీ అందరికీ కావాల్సింది ఏంటంటే నెల అంటే ఇది వెస్టేజ్ నుంచి ఇస్తే బాగుంటుంది అనిపించిన డాక్టర్ ఎంతమంది కడుతున్నారా? అందరూ కడుతున్నారు. డాక్టర్ ఎంతమ్మ డాక్టర్? చెప్పు. డాక్టర్ ఇంకెంత ఉన్నారు?
ఇప్పుడు డోక్రా కడుతున్నారు కదా, ఈ డోక్రా డబ్బులు వెస్టేజ్ నుంచి వస్తే ఎలా ఉంటుంది? అవునా? సార్ ఇచ్చి మనకు ఒక చేసుకోవచ్చు. వెస్టేజ్ నుంచి ఒక 6,000 రూపాయలు వచ్చిన మనం డోక్రా కట్టుకోవచ్చా లేదా? అవునా? అలా దీన్ని బిల్ చేయాలి. పిల్లల స్కూల్ ఫీజులు వెస్టేజ్ నుంచి రావాలనుకోవాలి, మన ఇంటది వెస్టేజ్ నుంచి తీయాలనుకోవాలి. అందుకే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న గోల్స్ ఏంటంటే చిన్న చిన్న మెట్లు, ఒకేసారి 4 మెట్లు ఎక్కాలంటే ఏమవుతుంది? పాలు పట్టేస్తాయి మొత్తం, అవునా కదా? సో దానికోసం ఏంటంటే ఒక్కో మెట్టు ఎక్కి సింపుల్గా చెప్తున్నాను నేను, అదొకనండి. మనకి ఇంట్రెంట్ ఉంటే ఇంట్రెంట్ ఒక 5,000 వెస్టేజ్ నుంచి రావాలి, డోక్రాకి 6,000 వెస్టేజ్ నుంచి రావాలి, తర్వాత పిల్లలకి సైకిల్ కొనాలి వెస్టేజ్ నుంచి తీసుకోవాలి. సార్ నడకుండా కొంతమంది అంటే లేడీస్ ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు సార్ ఎక్కడో బయట ఉన్నాడు, పిల్లలతో పుట్టినరోజు చేయాలి, ఎవరు అడిగితే డబ్బులు? ఆబ్వియస్లీ ఎవరు అడుగుతారండి? సార్ని అడగాలి, అవునా? లేవు పెట్టే పోనీ సాకేం చేసేది ఏం లేదు అక్కడ, అవునా కాదండి? కానీ ఆయన నడకుండా మీ పిల్లలు పుట్టినరోజు మీరే చేస్తే 4,000 వచ్చేది, దానికి బట్టలు అయితే కేక్ అవుతాయి అయ్యి అవుతాయి. వెస్టేజ్ నుంచి వస్తే ఎలా ఉంటుంది? వండదా పోగదు. ఇలా చిన్న చిన్న డ్రీమ్స్ అండి, ఇలా చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకుని బిజినెస్ బిల్డ్ చేస్తే చాలా వండర్ఫుల్గా ఒక్కో మెట్టు ఎక్కేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటారంటే, నేను అలోవెరా వాడానండి, వచ్చి నేను ₹1,00,000 కావాలనుకుంటానని అంటారు. ఏమవుతుంది? మెట్ల నుంచి జాగ్రత్తగా అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే ఇది తగ్గుతుంది మనకి. అంటే చిన్న ఒక్కో మెట్టు కట్టుకుంటే ఏమవుతుంది? ఎప్పటికైనా సరే రీచ్ అవ్వాలి, అవుతుందా? సో ఇలా మనకి ఈ ఇన్కమ్ని పెంచుకోవచ్చు. ఎంత వస్తుందంటే ఇక్కడ 8,000 నుంచి 12,000 దాకా ఇన్కమ్ తీయవచ్చు. ఓకేనండి? ఇప్పుడు మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఓకేనా? మీరు ఇన్కమ్ తీసుకున్నారు, హ్యాపీయా కాదా? మీరు ఇన్కమ్ తీసుకున్నారు, మీరు హ్యాపీ. ఇప్పుడు ఈ 6 ఉన్నారు కదా, మీ మనసులో మీరు అనుకోండి, ఈ 6 మీ చుట్టాలో మీ రిలేషన్ ఎలాగ జాయిన్ చేస్తాం మనం? వీళ్ళకి ఏం చెప్పి జాయిన్ చేస్తాం మనం? చెప్పాలి. ఏం చెప్తే జాయిన్ అవుతారు? డబ్బులు వస్తున్నాయి, రోడ్డు బాగుంటుంది అన్నారు, వస్తే నీకు చేసుకుంటే నీకు ఒక ఇన్కమ్ వస్తుంది అన్నారు. మరి మీకు వస్తున్నాయి, రాకపోతే మీతో ఉంటారేమో. ఇప్పుడు దాకా ఉంటారు, నెల చదువుతారు, 2 నెలలు చదువుతారు, 3 నెలలు చదువుతారు, అవునా? మీకు నెలకు 2 నెలలకు మీకు వచ్చినాయి, అదే 2 నెలలకి 3 నెలలకి వస్తే మీతో ఉంటారు. లేకపోతే పైన వాళ్ళకి వస్తున్నాడు, ఒప్పుడు కింద వాళ్ళకి రావట్లేదని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మనం డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు మీరు ఏం చేశారో చెప్తే మీరు కూడా తయారవ్వాలి. మీరు ఏం చేశారు? వాటి వాడారు, సిఎస్ ఆఫ్ యూజ్ చేసుకుంటున్నారు, అండ్ మీరు ఏం చేశారు? 6,000కి చెప్పిన వల్ల మీకు ఎంత వస్తుంది? ఇక్కడ 10,000 దాకా వస్తుంది అనుకుంటున్నాం, ఓకేనా? 10,000 దాకా మీకు వస్తుంది. ఇదే పని మీరు జాయిన్ చేసిన వాళ్ళు మీరు చేయగలిగితే ఆయన డబ్బులు వస్తారా? మీకు అర్థమైతే నేను చెప్పక్కర్లేదు. ఈయన కూడా డైరెక్టర్ అయ్యాడు, ఈయన కూడా ఈ 2 ఆఫర్లు వస్తున్నాయి అనుకుంటున్నాం. మరి ఆయన్ని మనం డెవలప్ చేసినందుకు మనకేంటి చెప్పండి? మనకి కూడా పాయింట్లు వస్తాయి. పాయింట్లు వస్తాం లాభం ఏంటి? బయట మార్కెట్లో మేడం గారు అన్నట్టు ఆవిడ ఏదైనా పార్లర్ పెడితే సిస్టరే పార్లర్ పెడుతున్నా కానీ తొక్కేయాలి, వద్దు అని చెప్పాలి, అవునా? కానీ ఇక్కడ ఇంకో వ్యక్తి చెయ్యి పైకి రాకి మనకు ఇన్కమ్ తెచ్చుకున్నా చేస్తే కనుక ఇంకొక ఎడిషనల్గా మనకి 5th ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే 5th ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ట్రావెల్ ఫండ్ అంటాం. ఏమంటామండి? ట్రావెల్ ఫండ్. 3% చేస్తారు కదా, 3%. ట్రావెల్ ఫండ్ అంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతాం కదా, పెట్రోల్ తెచ్చుకుంటారు, ఆటోలు కిరాయి కాదండి. మనం మన ఫ్యామిలీతో బయటికి వెళ్ళి రావడానికి. ఇప్పుడు ఆల్రెడీ మే నెల వస్తుంది కదండి, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది అనుకోండి. ఈ మే నెలలో మీ పిల్లలు తీసుకుని ఎక్కడెక్కడికి వెళ్దామనుకుంటున్నారు? బాగా టూర్కి ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు? ఉంటారు కదా సమ్మర్లో అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి, లేదంటే పేరుపాలు, అద్దెరేసి, లేదంటే గౌరీపట్నం. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అలా కాదండి. కానీ కంపెనీ ఏమంటుంది? ఇప్పుడు మనకి ఆలోచనలో చేసామా, కనీసం ఇక్కడ నుంచి ఈ సమ్మర్లో గోవా వెళ్ళొద్దామని ఫ్యామిలీతో మనం ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా తిరిగి వద్దామని అనుకున్నాం లేదు. దానికోసం ఏంటంటే కంపెనీ మన డ్రీమ్స్, ఇది ఒక డ్రీమ్ ఉంటుంది, మా పేరెంట్స్తో బయటకు వెళ్ళాలి, విదేశాలు తిరగాలి, బయట కంట్రీస్ చూడాలని కొంతమందికి అనిపిస్తుంటుంది. కానీ కంపెనీ ఏం చేస్తుంది? జస్ట్ మీ అందరూ ఒక వ్యక్తిని డెవలప్ చేయండి, ఒక వ్యక్తికి డబ్బులు ఇప్పించండి, మీరు ఫారెన్ వెళ్ళండి అని చెప్తుంది ఫ్యామిలీతో. అర్థమవుతుందండి? ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది ఇక్కడ. మరి ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇన్కమ్ పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఎల్ఓబి అనేది కూడా ఇక్కడ టచ్ అవుతుంది. ఏమవుతుందండి? ఎల్ఓబి అనేది కూడా 18% రావడం జరుగుతుంది. మీరు కింద నుంచి పైన చూడండి, అన్నింటిలో పెద్ద ఇన్కమ్ ఏదంటే ఇదే. సో ఈ ఇన్కమ్ కూడా మనకి ఒక వ్యక్తిని డెవలప్ చేసి, ఆ వ్యక్తి కింద కూడా కొంతమందిని డెవలప్ చేసి
ఇంచుమించు ఒక 6,000 టీవీ కనుక మనం తెస్తే ఎంతండి 6,000 టీవీ కనుక ఆయనకు మనం వర్క్ చేసి ఆయన మనం ఏం చేసామో అదే ఆయన చెప్తే ఆయన కూడా ఇలా డెవలప్ అయ్యి ఆయన కూడా ఇలా చేసుకుంటూ వెళ్తే ఎల్ఓబి కూడా ట్రెడిషనల్గా యాడ్ అవుతుంది. ఈ ఎల్ఓబి మనకు వచ్చినప్పటికి 13K ఎంతండి 30,000 పైన ఇన్కమ్ తీయొచ్చు. ఎంత 30,000 పైన ఇన్కమ్ తీయొచ్చు. అర్థమవుతుందండి. ఎక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి వస్తేనే అదే ఇద్దరి దగ్గర నుంచి వస్తే మరి ముగ్గురి దగ్గర నుంచి వస్తే నలుగురు ₹1,00,000 వస్తుందా రాదా? ప్రజెంట్ నాకు ఇద్దరి దగ్గర నుంచి వస్తుందండి. అందుకే 60,000 వస్తుంది. అర్థమవుతుందండి. సో నాకు వచ్చే ఇన్కమ్ దాకా చెప్తుందండి. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వ్యక్తిని కూడా డెవలప్ చేస్తాం మనం. ఈ ఇన్కమ్స్ పెరుగుతాయి. ఇంకో వ్యక్తిని కూడా సేమ్ ఇలాగే ఎంతన్నా పర్లేదు 5,000 10,000 6,000 ఎంతన్నా పర్లేదు. మీరు పర్సన్కి అమౌంట్ ఇప్పించారా లేదా మీ అందులో ట్రైన్ చేసుకున్నారా లేదా మాత్రమే కంపెనీ చూస్తుంది. ఓకేనండి. ఇలా చేసుకుంటే కనుక ఏమేమి వస్తాయి మనకి? ట్రావెల్ ఫండ్ యాడ్ అయ్యింది అండ్ ఎల్ఓపి యాడ్ అయ్యింది. సో మనకి ఇంకొక డ్రీమ్ ఏంటంటే కార్ ఫండ్ అండి. ఏంటండి కార్ ఫండ్. ఎంతమంది కావాలి కారు? అందరికీ కావాలంటే కుదరదండి. ఎంతమందికి కావాలో వాళ్ళు మాత్రమే అడగండి. అవునా? మనం ప్రార్థన చేస్తాం, కొంతమంది చర్చికి వెళ్తాం, కొంత మసీదుకి వెళ్తాం. అవునా కదా? అందరూ బాగుండాలని రోజు చెప్పండి. అవునా? నా కుటుంబం బాగోవాలి, నా కొడుకు బాగోవాలి, మా మనవాళ్ళు బాగుండాలని ఇదే ప్రార్థన చేస్తాం, ఇదే ముక్కులు మొక్కుతాం. సార్ అవునా కదా? ఎప్పుడో కానీ రాదు అందరి కోసం. సో దానికోసం అందరి కోసం పక్కన పెడదాం. మనం ఏదైనా సాధించని మన మాట వింటారండి. అవునా కదా? ఇవాళ నేను ఏదో చెప్తున్నాను నాకు వచ్చినట్టు. మీరు అందరూ ఎందుకు వింటున్నారు చెప్పండి? మీరు అందరూ ఎందుకు వింటున్నారు? మీకన్నా ఒక్క అడిగి ఎదురున్నాను కాబట్టి. అంతేనా? నేను ఏదో చిన్న అచీవ్మెంట్ నేను తీసుకున్నాను కాబట్టి మీరు నా మాట వింటారు. నా మాట మీరు వింటారా? అవునా కదా? సో ఏదైనా మనం సాధించేనే మన మాట కింద వాళ్ళు వింటారు. అవునా కదా? ఇప్పుడు ఈ కార్ ఫండ్ రావడానికి ఏం చేయాలండి? మనం ఒక ముగ్గురికి ఎంత ఇప్పిస్తే కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో నా కార్ కూడా ఆల్రెడీ తీసుకున్నాను. టాటా పంచ్ అండి. ఇంచుమించు 12 లక్షల రూపాయల కార్ నేను వెస్టీజ్ తీసుకున్నాను. కార్ కొని రేంజ్ అయితే మనకు కాదు. నాలుగైతే కార్ కొని రేంజ్ అయితే నాకు కాదండి. కార్ కంటే కార్ టైర్ కూడా మనకు అవసరం లేదు. ఆ రేంజ్ నుంచి వచ్చాం, కింద నుంచి వచ్చాం. మీకులాగే ఎక్కడో లాస్ట్ మీటింగ్ కూర్చుంటే ఉదయ్ గారు మీటింగ్ చెప్పారు ఇదే రకంగా. మీ అందరికీ ఏమాత్రం లేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇది అర్థమైందండి. ఇది ఒక్కటి నాకు అర్థమవుతుంది. 4 నెలలు కొంటే 2,500 రూపాయలు వస్తుంది చాలు. ఇంకేం కావాలని జాయిన్ అయిన వ్యక్తిని వాళ్ళ ఒక 60,000 రూపాయలు టీం ద్వారా తీసుకున్నాను. ఆల్రెడీ కార్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఈ రెండింటికి ₹1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను. ఎలాగంటే వీళ్ళు కూడా డెవలప్ చేసేసి ₹1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను. ఈ ₹1,00,000 రూపాయలతో పాటు కంపెనీ ఏమిస్తుందంటే మనకి హౌస్ ఫండ్ ఇస్తుందండి. ఏమిస్తుందండి? హౌస్ ఫండ్ అనేది మనకి 3% అనేది రావడం జరుగుతుంది. ఏంటండి? ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయండి? గుడ్ మార్నింగ్. అయిపోయిందండి. బోర్ కొట్టిన పర్లేదు, ఇంకా చెప్పలేదు కదా. ఎంతమందికి ఉందండి సొంత ఇల్లు? ఉందా? ఓకే. మీ తల్లి తండ్రులు కట్టించింది కాకుండా మీకంటూ ఇల్లు ఉందా? అది సొంత ఇల్లు అంటే. నాకు సొంత ఇల్లు ఉంది, కానీ ఏదో అలా కట్టామన్నా పేరు కట్టేసాం. కానీ కొంతమందికి చూడండి, కొంతమంది థియేటర్ అంటే సినిమాకి వెళ్ళి కనపడుతూ ఉంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఇక్కడ కిచెన్లో ఈ ఐటమ్స్ ఉండాలి, కిచెన్ ర్యాక్ ఎలా ఉండాలి. అవునా కదా? మన బాత్రూమ్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి అనుకుంటాం అనుకోమా. అదే డ్రీమ్ హౌస్ అంటారు. అలాంటి హౌస్ ఎవరికైనా ఉందా? మనం కట్టుకుందామని ఉందా? ఆల్రెడీ వెస్టేజ్ ద్వారా కొన్ని 100 మంది కట్టుకున్నారు. దాంట్లో ఒకరే మనకి ఇక్కడ పాలకొండలో పీతల సుధాకర్ గారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి అక్కడ 80 లక్షలు పెట్టి కట్టారు. రాబోయే రోజుల్లో కండవేలు దుర్గంగుడి దగ్గర రమేష్ గారు ఆల్రెడీ స్థలం కొన్నారు పక్కనే. సో ఈ 4 రోజులు ఇంచుమించు 1,50,000 పెట్టి ఇల్లు కట్టబోతున్నారు అక్కడ. అర్థమవుతుంది ఎంతండి? 1,50,000. ఆయన మంత్లీ ఇన్కమ్ ఇవాళ 2,20,000 వస్తుందండి నెలకి. ఎంత? 2,20,000 వస్తుందండి రమేష్ గారికి. 1,50,000 పెట్టి కట్టచ్చు, కట్టలేము, ఈజీగా కట్టచ్చు. అవునా కదా? ఇవాళ బయట స్థలం కొనాలని మన వల్ల అవ్వదు, కానీ వెస్టేజ్లో అయితే లేదండి. సో అలాగేంటంటే మనం ఏదైనా సాధించవచ్చు. 80 లక్షలు ఆల్రెడీ ఇల్లు కట్టారు, ఇప్పుడు 1,50,000 పెట్టి మన టాప్ అప్ ఇల్లు కట్టబోతున్నారు. అర్థమవుతుందండి? సో ఈ ప్లాన్లో అంత డెప్త్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఒప్పుకోండి, ఇంకో ఇద్దరు కూడా డైరెక్టర్ చేసుకుంటే, అంటే ఇంకో ఇద్దరు కూడా ఇన్కమ్ ఇప్పించే వాళ్ళు చేసుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ ఏంటంటే మనకు వచ్చినప్పటికీ దీన్ని ఎలైట్ క్లబ్ బోనస్ అంటారు. 2% అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందండి? సో ఇది కంపెనీ యొక్క ప్లాన్. మరి ఇది ఎవరు చేయొచ్చు? ఏంటండి? ఇది ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు? అందరూ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు?
మాట్లాడాలి అందరూ. ఎప్పుడైనా ఎప్పుడు చేయొచ్చండి? ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు, ఎలాగైనా చేయకూడదు. ఎలాగైనా చేయకూడదు. కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఫస్ట్ మీరు ప్రోడక్ట్ 100% వాడవలసిందే. అర్థమవుతుందండి. ప్రోడక్ట్ వాడకుండా చెప్పకూడదు. ఎందుకనంటే ఫర్ సపోజ్ ఈ దగ్గరికి మీరు వెళ్ళారు, ప్రోడక్ట్ కోసం అన్నింటికి ఇది బాగుంటుందంటే ఇది అదంటే ఇది అని చెప్పారు. మీరు వాడతారా అని అడిగారు. మీరేమంటారు అప్పుడు? వాడతలేదు అయినా నీ మీదే పరిశోధన చేస్తున్నాను నేను ఇప్పుడు సైంటిస్ట్ అయ్యానని చెప్తారా? అలా చెప్తే బాగుంటుంది అంటారా? మనం వాడి దాన్ని రివ్యూ తీసుకుని చెప్తే ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ మనకి ఏదో సినిమా చూసామండి, సీరియల్ చూసిన అనుకుంటున్నారండి ఇక్కడ సీరియల్. అమ్మ ఏ సీరియల్ చూస్తారా? ఏదో చెప్పండి మరి. అన్ని కొంచెం చేసుకోండి. కార్తీ దీపం, కార్తీ దీపం అంట. ఇప్పుడు కార్తీ దీపం చూసారా? బాగుందా? మొదటి రేట్లు లేదు, అయిపోయిందంటే. ఇప్పుడు వాళ్ళు సీరియల్ చూస్తున్నారు కానీ దానికోసం ఎలా చెప్తారు? అన్నీ చూస్తున్నారని బాగున్నాయని చెప్తారు. అమ్మ బాగున్నాయి సీరియల్ కదా. ఇప్పుడు ఆమె సినిమా కోసం అడుగుతాను నేను, అమ్మ సినిమా బాగుందంటే నాకే తెలిసి అంటారు, బాగుంటుంది అంతా అంటారు. అవునా కదా? సో మనకి ఇప్పుడు ఏంటంటే మనం వాడితేనే అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్గా చెప్పగలరు. అది వాడకపోతే చెప్పలేదు. ఇవాళ ఆవిడ థైరాయిడ్ వాడారు, ఏమో చెప్పారా లేదా? నేను భయపడితే చెప్పారా? థైరాయిడ్ వాడారు, తగ్గింది కాబట్టి ఎంతమంది తీసుకొని కూర్చోబెట్టుకున్నారు ఆవిడ. అవునా? మేడం బ్లడ్ కోసం వాడారు, అబ్బాయికి వాడుతున్నాను, కిడ్నీ స్టోన్స్ వాడుతున్నాను, ఇవన్నీ వాడారు కాబట్టి ఇప్పుడు వచ్చి ధైర్యంగా ప్రమోషన్ చేస్తున్నాం. అర్థమవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రోడక్ట్ వాడాలి. దాని తర్వాత మనకి కావాలంటే షేర్ చేయొచ్చు, లేదంటే లేదు. షేర్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, కార్ వస్తుంది, హౌస్ వస్తుంది. దాంతోపాటు మనకి 3 జనరేషన్ ప్లాన్. ఏంటండి? 3G అందాం. మీరు ఏమంటారు? 3G అంటే ఏమీ కాదు. మనకు వచ్చినప్పటికీ సపోజ్ ఇవాళ నేను ఒక 60,000 రూపాయలు సంపాదిస్తున్నాను నెలకి. నాకు ఇన్ కేసు అవ్వకూడదు ఏదైనా అయ్యింది, ఎందుకంటే మన నెలగా చోటు కదా, అవతల వచ్చి కూడా కరెక్ట్గా రావాలి కదా. మనకి ఏదైనా అయ్యింది అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ జాబ్ కూడా మన పిల్లలకి ఇస్తారా? ఇవ్వట్లేదు. కానీ నాకు ఏదైనా జరిగింది అనుకోండి, నా 60,000 రూపాయలు ఇన్కమ్ నా టీంని ఎవరికి ఇస్తారు? మా మిస్సెస్కి ఇస్తారు. మా మిస్సెస్ కూడా ఏంటంటే ఇక్కడ ఉంటారా? రావాలి కదా అక్కడికి, మళ్ళీ ఎదురు చూస్తాం పైన. సో దానికోసం ఏంటి? మళ్ళీ వచ్చినప్పటికీ పిల్లలకి వెళ్తారు, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, అలా 3 జనరేషన్లో తయారవుతుంది ప్లాన్. బాగుందా? బాగాలేదా? చేయొచ్చా చేయకూడదా? అర్థమైందంటే క్లియర్గా. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. మరి డబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ డబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి? అది కూడా కావాలి కదా. ఈ డబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా మీరు తెలుసుకుంటే ఈ బిజినెస్కి బిజినెస్ చేసేవచ్చు. మేడం ఇది ఎవరు? ఏదండి? ఓకే, మంగళపాలెం జిల్లా. ఓకే, మంగళపాలెం అనుకుందాం మేడం. ఎవరన్నారు? మంగళపాలెం పెడుతున్నాను. సో మేడం గారు మంగళపాలెం ఉన్నారు. మంగళపాలెం దగ్గర ఒక ఫుడ్ షాప్ ఉంది. ఏదైనా ఒక వస్తువు కొంటకి వెళ్తారు. ఏ కొంటారండి డైలీ మామూలుగా? ఏదైనా ఒక వస్తువు, ఒక ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? కరెక్ట్గా వెళ్ళండి. బిజినెస్ మొత్తం ఇక్కడే ఉంది. ఇంత డబ్బు మనకి ఎందుకు ఇస్తుంది? నాకు 60,000 ఎందుకు ఇస్తుంది? మా అప్లైన్కి 1,70,000 ఎందుకు ఇస్తుంది? ఆయన అప్లైన్కి 2,16,000 ఎందుకు ఇస్తుంది? ఆయన అప్లైన్కి 6 లక్షలు ఎందుకు ఇస్తుంది అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది మొత్తం అంతా కూడా. ఓకేనండి? ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళారు కదా, షాప్ కాడ ఒక 100 రూపాయలు పెట్టి కొన్నారనుకుందాం. ఎంత? 100 రూపాయలు పెట్టి కొన్నారు. షాప్ ఆయనకి ఎంత వస్తుంది? 95. ఆయనకి ఎంత వస్తుంది? షాప్ ఆయన జారెక్స్ అని ఇంకొక ఆయన ఉంటారు కదా, రీటైలర్లో వచ్చారు, ఆయనకి ఎంత వస్తుంది? 90. ఇప్పుడు ఆయన కూడా ఇంకొకరికి చెప్తారు కదా, స్టాకిస్ట్ 85. ఆయనకి 80 అనుకుందాం. ఇక్కడ ఎవరికి ఏమన్నారా? ఇప్పుడు ఎంత మార్జిన్ ఉందండి ఇక్కడ? అంటే ఒక 20 రూపాయలకి తయారయ్యేది మనకి ఎంత వస్తుందండి? ఇక్కడికి 100 రూపీస్ వస్తుంది. అంటే మైండ్ ఎవరున్నారు? ప్రోడక్ట్ మనకు 100 రూపాయల ప్రోడక్ట్ ఎప్పుడు కూడా 100 రూపాయలకు తయారవుతుంది. మినిమం 10 నుంచి 15 రూపాయలు తయారవుతుంది. ఎంత? 10 నుంచి 15 రూపాయలు తయారవుతుంది. ఇంకెంత మిస్ అవుతుంది ఇక్కడ? 10 రూపాయలు మిస్ అవుతుంది కదా. ఏం లేవనుకున్నారు? పేస్ట్ అనగానే ఎవరు వస్తారు మనకి? వాళ్ళు 10 రూపాయలు వచ్చేస్తూ ఉంటారు. ఉప్పు ఉందా, నెయ్యి ఉందా? అవునా కదా? సో వాళ్ళకి వెళ్తున్నాయండి. సమంతకి ఎంత డబ్బు కరువండి? నాగచైతన్యకి డబ్బు కరువా? చిరంజీవి గారు డబ్బు కరువా? మహేష్ బాబుకి డబ్బు కరువా? కానీ ఏమో కూడా వాళ్ళు యాడ్ ఎందుకు చేస్తున్నారు? యాడ్ ఎందుకు సేపు కూడా సూచన ఉన్న లేకపోయినా ఏమొస్తుంది?
ఊరిని ఎవరు చేయరండి. సోషల్ ఏమీ లేదు ఇవాళ. ఊరిని ఎవరు చేయరు. 30 సెకండ్ టైంకి 3 కోట్లు 4 కోట్లు తీసుకుంటున్నారు. ఎస్ఆర్ను అవునా కదా? Yes. సొంతూరు సూపర్ రాసుకుంటున్నాం. ఏం పెడతారు అక్కడ? పసుపు చందనం రాసుకున్న వారం రోజులకే తెల్లగా వస్తుంది. చిన్నప్పటి నుంచి రాస్తున్నాం ఇక్కడ వచ్చామా? అవునా కదా? ఇప్పుడు ఆ సొంతూరు సోపు వాడి తెల్లగా వచ్చాడా? తెల్లగా ఉన్న వాళ్ళు యాడ్ చేస్తున్నారా? సెలబ్రిటీ తెల్లగా ఉన్నారు కాబట్టి యాడ్ చేస్తున్నారు. ఎస్ఆర్ను అవునా కదా? నిజంగా చెప్తున్నానండి, మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడా? తాగడు. గుటకేసినప్పుడు కూడా చూపెడతారు కానీ తాగడు. ఏం తాగుతాడు? భోజనం చేయడం అండి. ఓన్లీ ఫ్రూట్స్ అండి. భోజనం కూడా చేయడు. సో అలాంటి వ్యక్తి వాళ్ళు దేనికోసం యాడ్ చేస్తున్నాడండి? అవునా కదా? సో దానికోసం మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ 10 రూపాయలు కూడా ఎవరికి వెళ్తున్నాయి? యాడ్స్కి వెళ్తాయి అనమాట. సో మనకు వచ్చినప్పటికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటంటే కస్టమర్ టు కంపెనీ. ఇక్కడ కూడా మన దగ్గర రావడానికి 100 రూపాయలు తయారవుతుంది ప్రోడక్ట్. ఇక్కడ మనకి నాణ్యత ఉంటుంది కాబట్టి ఒక 20 రూపాయలు తయారవుతుంది. పైన ఎంత ఉంది? 80 రూపాయలు. ఎవరికి ఇస్తుందండి 80 రూపాయలని? ఎవరికి ఇస్తుంది? ఏ రకంగా ఇస్తుంది? ఈ రకంగా ఇస్తుంది. అర్థమైందండి మీ అందరికీ? సో ఇదే బయట జరిగే మోసము, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న బ్యూటీ. అండ్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా కొంచెం తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ఒక ఇండస్ట్రీ. ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాను, ఇది ఒక ఇండస్ట్రీ. అంటే ఫస్ట్ సపోజ్ చర్చికి వెళ్ళి ఉన్నారు, గుళ్ళకి వెళ్ళి ఉన్నారు కాబట్టి అర్థమైనా చెప్తాను, తప్పు అనుకోవాలని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు గుళ్ళకి వెళ్తాం కదా మనం. గుడి మంచిదే, గుళ్ళు కట్టి ఒళ్ళు మంచిదే, గుడి దేవస్థానాలు మంచిదే. దేవస్థానంలో ఫేక్ లేవా? ఉన్నాయా లేదా? చర్చికి వెళ్తున్నాం మనం, చర్చికి వెళ్తున్నాం, గుడికి వెళ్తాం. చర్చిలో కొన్ని ఫేక్ చర్చి పెట్టాలి ఈ మధ్యన, అవునా కదా? సో మసీదులు కొన్ని ఫేక్ మసీదులు పెడుతున్నారా లేదా? అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్ అన్నీ కూడా మంచివే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మంచిది. ఎస్ఆర్ మనం అందరం చదువుకోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. చదువు లేకపోతే వస్తావా? ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిదా చెడ్డదా? కానీ దాంట్లో ఫేక్ ఉన్నాయా లేవా? దాంట్లో ఫేక్ ఉన్నాయా లేవా? డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఇంతే. డైరెక్ట్ సెల్లింగ్ కూడా మంచిదే, కానీ దీంట్లో కొన్ని 100 ఫేక్ ఉన్నాయి.